ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి బోలో శంకరుడు మన శివాలయం మందిరం, శివమందిర్. మేము అంటే గతంలో ఇక్కడికి వచ్చేవారి ఒకసారి 2-3 సార్లు. అయితే ఇక్కడ మన కొత్తకోటకు దగ్గరలో 1 కిలోమీటర్లు ముందుగానే ఉంది హైదరాబాద్ రూట్లో. ఇక్కడ ఎన్నోసార్లు మేము ఆగి చూసాము కనుక మీకు ఒకసారి చూద్దామని. ఓకే, ముందుకెళ్దాం. బోలో శంకరుడు. ఇక్కడ అయితే విషయం ఏంటంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడు జర్నీలో వెళ్తుండగా నేను ఇంతకు ముందుగా లాస్ట్ 4 years బ్యాక్ వచ్చేసి వనపర్తి ఇక్కడ నుండి 30 kilometers ఉంటుంది, అంటే 18 ఉండొచ్చు. అయితే అక్కడ నుండి మేము ఈ ఊరికి మనం జడ్చర్ల వెళ్ళాలనే ప్రయత్నంలో మేము ఆటో వేసుకొని వచ్చాము, రెంట్కి తీసుకొని. మొత్తం కూడా మాకు పెయింట్స్ ఉండే అప్పుడు. ఆ పెయింట్స్ అంతా కూడా 1900 ఛార్జ్ తీసుకున్నారు అన్నట్టు. సరే, తర్వాత చెప్తా. ముందైతే చూద్దాం. నందీశ్వరుడు సూపర్, ఎంత బాగా అందంగా ఉన్నాడు వచ్చాడు. గంటలు. బోలో శంకరుడు చూడండి. శ్రీ బోలో శంకర్ లింగ్ హవా మల్లికార్జున్ మల్లిక్నాథ్ బాబా ఆశ్రమం శివుని చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి తాంబేలి వైట్గా ఉంది, దూరంగా నుంచి చూద్దాం. ఈరోజు ఎండ బాగా ఎక్కువగా ఉంది, అసలు కనిపిస్తలేదు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ వెళ్దాం అక్కడికి. అయితే విషయం అంటే మేము ఆ రోజు ఇక్కడికి వచ్చేసరికి నైటు 8 అయింది. 8 మేము జడ్చర్ల వెళ్ళాలి కనుక ఆ టైంలో కుదరక ఇంకా మేము ఇక్కడే ఆగి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి ఈ ప్లేస్లోనే ఇంకా మీరు చూడండి, ఇదే ప్లేస్. ఈ ప్లేస్లోనే మేమంతా 4 ఉన్నాం అప్పుడు, హెల్పర్స్తో మేము 4 కలిసి నైట్ ఇక్కడే ఆల్టింగ్ చేశాము. చూడండి ఈ ప్రాంతం. అయితే ఈ సందర్భంలో మాకు నైట్ అయిపోవటానికి నైట్ అంతా ఇక్కడే ఉండిపోయాము. భోజనం ఆ రోజు కూడా ఇక్కడ అన్నదానం చేసేవారు, అన్నపూర్ణ అన్నక్షేత్రం. కానీ ఆ రోజు టైం అయిపోయింది, వీలుపల్లె. మాకు ఏదో ఉంది, ఆ టయానికి మేము సర్దుకొని పోయాము కనుక ఇక మళ్ళీ ఇక్కడ నుండి మార్నింగ్ పూట ఇంక మళ్ళీ జడ్చర్ల బయలుదేరి వెళ్ళామన్నట్లు. ఇక్కడ వచ్చేసి చూడండి ఆంజనేయ స్వామి, పచ్చని అరటి చెట్లు. ఆంజనేయ స్వామి టెంపుల్ చూద్దాం, దగ్గరికి వెళ్దామా. ఆంజనేయ స్వామి, జై శ్రీరామ్ ఆంజనేయ. ఇక్కడ వచ్చేసి గోశాల ఉంది చూడండి, గోవులన్నీ. గోశాల మన హిందువులు ఎక్కువగా గోశాల ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ మందిరం, అందుకే గోశాల ఉంటుంది ఎప్పుడు కూడా. బాగున్నారు కదా, శ్రీకృష్ణుడు. అన్న మీరు ఇక్కడే వర్క్ చేస్తారా? ఆవులు మేపుతావా? ఓహో, ఏం పేరు నీ పేరు? కొండన్నా. ఆహా, ఈ ఊరేనా మీది? ఏ ఊరు? పాలెమా. ఆవులు మేపుతావా? ఆహా. అయితే ఈ శివ మందిరం కట్టించింది ఈ ఊరు వల్ల వేరే వాళ్ళ? మహారాష్ట్ర వల్ల. ఆహా, మహారాష్ట్ర వల్ల ఈ గుడి కట్టించింది. చిక్కులోలా? మహారాష్ట్రలో ఉండే వాళ్ళేనా? ఈయన అక్కడ ఉన్నాయన.
ఆహా. ఎన్నో నాడు వస్తాడు, సమాజం పోతాడు. వస్తుంటాడా? వస్తాడు. అయితే వస్తే బాగానే పూజలు జరుగుతాయి, భోజనాలు అన్నీ. రోజు వారం భోజనాలు దొరుకుతాయి. వారం భోజనాలా? సోమవారం ఒకటే. సోమవారం ఒకటే. ఆహా. అయితే నీకు భోజనం ఎట్లా ఏడా? తెచ్చుకుంటే ఇంటికాంచి తెచ్చుకో. నీకు నెల శాలరీ ఇస్తారు కదా? ఆహా. భక్తులు బాగానే వస్తుంటారు ఇడికి. ఏ రోజు ఎక్కువ నడుస్తుంది? సోమవారం. సోమవారం ఒక్క పూట బాగా నడుస్తుందా? ఈ కొత్త కోట వాళ్ళు ఎక్కువ వస్తారా? ఈ చుట్టుపక్కల వాళ్ళంతా? ఆహా. భజనలు చేస్తారా? అమ్మా. ఈ గుడికి ప్రత్యేకత ఏంది? దేని గురించి వస్తారు ఎక్కువ ప్రజలు, భక్తులు? శివుని గురించా? ఆహా. ఆంజనేయుడు ఉన్నాడు, ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణుడు ఉన్నాడు. చెట్టు కింద షేది కృష్ణుడు అట్లా. అయితే నువ్వు ఒక్కడే ఉన్నావు ఈ ఆవులు కాసేది? పొద్దుగాల వస్తారు, ఇద్దరు వస్తారు. ఊడ్చి కడిగి అంత చేసినాక వాళ్ళు పోతారు. అవునా? నువ్వే ఇక్కడ ఎక్కువ ఉండేది సాయంత్రం వరకు? సాయంత్రం గడ్డేసి ఇంకా పోతావా? నైట్ ఏడు ఉండవు, రాత్రి? ఆ పట్టలు ఇడిచి ఇంకా దోమలు లేకుండా చూసుకొని ఫ్యాన్లు వేసిపోతావా? రోజు మందు కొడతాం ఈగలకు మందు కొడతారా? లేదా రాకుండా? మా ఇది ఇటు నువ్వు ఆవులు మేపరా బయటికి తీసుకెళ్ళి? ఈయనేగా మరి అవి తిరిగేది ఎట్లా? ఆడ బయట కట్టి తిప్పుతావా కొంచెమన్నా? కొద్దిగానే తిరగాలి కదా అవి. గుందలు లేవు, గుందలు కట్టేస్తాం, దానా పెడతాం, బెల్లం పెడతాం, నీళ్ళు తాపుతాం, మళ్ళీ 8-9 కట్టేస్తాం. అవునా? కట్టేసి మళ్ళీ గడ్డేస్తాం. కానీ ఒక కొద్దిసేపు తిప్పాలి కదా, ఈ కొద్దిగా బాడీ కదలాలి కదా వాటికు. కొద్దిగా అట్లా తిప్పితే మంచిగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నట్టు. అయితే ఎండలో కట్టేస్తా కొద్దిగా అప్పుడప్పుడు, ఎందుకంటే సూర్యరశ్మి తగలాలి కదా. పొద్దున కట్టే 10 గంటల దాకా పొద్దున్న తెల్లారుజాము బయటికి కట్టేసి 9 దాకా ఉంచుతారు అన్నట్టు. ఆనే ఉంటాయి. ఇంక ఎండ ఉదయాన్నే సూర్యోదయ కిరణాలన్నీ కూడా మన ఆవుల మీద పడేటట్లుగా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు సూర్యోదయానికి ఉంచుతారట. తర్వాత వచ్చేసి మళ్ళా ఇదే ప్లేస్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కట్టేసి మేత వేస్తారట. అట్లా మేపుతున్నారు గోవులని. పర్వాలేదు, చాలా హ్యాపీ, సంతోషము. ఇంకా నేను 4 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినాము. రాత్రిపూట ఇక్కడ దిగినాము, పెయింట్ డబ్బాలు అన్నీ పెట్టుకొని. ఆ వనపర్తి నుంచి ఇంటి దగ్గరే కదా, 18 కిలోమీటర్ల 15 ఉంది. నైట్ పూట ఇంకా జడ్చర్లు పోవాలని వచ్చినాము. వాడేం చేసాడు, జడ్చర్లో మేము రాను అంత దూరం అని ఈడ ఆటో వాడు ఈడ దింపిడు మమ్మల్ని. మరి మేము ఎట్ట పోవాలంటే మీరు ఏముంది అట్నో చూసుకొని నాకు కుదరదు, నాకు టైం అయింది, ఫోన్ వచ్చినదన్నాడు. ఇంకా మమ్మల్ని మధ్యలో ఈడ దించి ఇంక వెళ్ళిపోయాడు. ఇంకా ఆ టైం 8 దాటింది, 9 ఎంత అయింది. ఇంకా మాకు భోజనం కూడా టయానికి లేదు. మా కాడ ఏదో కొద్ది గొప్పలు ఉన్నాయి తినేటి, ఇంకా అవి తిని ఇయడమో ఆ టయానికి భోజనం కూడా అయిపోయింది. ఏదో పెడతారంట కానీ అది కూడా లేదు. ఇంకా వచ్చి ఇగో ఆడ పడుకున్నామన్నట్టు ఆశ్రమం, ఆ గుడి కాడ శివాలయం కాడ ఆడ పడుకొని ఇక మళ్ళీ ఉదయాన్నే ఇంకా మళ్ళీ బయలుదేరిపోయినాం అన్నట్టు. అయితే ఇప్పుడు నేను వెళ్తున్నా శాద్నగర్ వెళ్తా. నాకు గుడి ఇక్కడ ఉన్నాం కదా, ఆ రోజు ఒకరోజు ఆ నైట్ పూట ఇక్కడ ఉంటే ఇంకా చూద్దాం దేవుని అని మళ్ళీ వచ్చిన అన్నట్టు. అనంతపురం వాళ్ళ ఫ్రీగానేనా? అదే దాతలు అయితే ఈ మధ్య హిందూ దేవాలయాలు పెరుగుతున్నాయి బాగానే. ఈ ఆశ్రమాలు ఇవి వచ్చేసి భోజనాలు కూడా కాశిరెడ్డి ఆశ్రమం ఉంది అంట కదా, ఇక్కడ లేదేమో కానీ అక్కడ కర్నూలుకి వెళ్ళి ఎక్కువ ఉన్నాయి. కాశిరెడ్డి నాయన ఆశ్రమము భోజనాలు బాగా డైలీ నడుస్తాయి అక్కడ. ఇక్కడ అన్నీ కూడా టెంపుల్స్ పెరిగినాయి. హిందూ మతం కూడా బాగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా గోవులను రక్షించండి, కాపాడండి, చేతనైన వరకు వాటికి ఆహారాన్ని అందించండి. మీకు ఇబ్బందులు అవి ఉన్నప్పుడు మీకు కనిపిస్తే మీరు సహకారంగా వాటిని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీ పేరేం పేరంటివి? కొండన్న. ఆవులను ఎంతకాలం నుంచి మేపుతున్నావు? 3 సంవత్సరాల నుంచా? చూడు, పర్వాలేదు, మంచి పని చేసిండు.
ఓకే రైట్. అది ఈ విధంగా బాగుంది, చాలా అందంగా. ఇక్కడ కూడా శివలింగం ఉంది. అయితే నేను దారిలో వెళ్తూ ఇప్పుడు షాద్నగర్ వెళ్తూ కొత్తకోట నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడికి గోదాం పెద్ద ఆయన పిలుస్తున్నాడు. మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన పెద్దలు మన గోవులను సురక్షితంగా మంచిగా కాపాడుతున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళని మనం కలిసి ఒక నిమిషం మాట్లాడితే మనకు కూడా పెద్దవారి అనుభవాలు మనకు తెలుస్తాయి. మీ పేరు? కురుమన్న. చూడు, ఈ ఆవుల దగ్గర పెద్ద మనిషి ఈయనే మెయింటైన్ చేస్తూ ఆవులను సురక్షితంగా ఉండేలాగా ఒక మనిషిని పెట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఈడ దేవునికి సేవ చేసుకుంటూ ఉన్నారు కదా. శివునికి ఆంజనేయ భక్తుడే, శివుని భక్తురా మీరు? సర్వం. అది మంచి మాట చెప్పిండు. మన హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికీ ఆయన అందరినీ కొలుస్తాడు. ఆరాధ్య దేవుళ్ళు మన హిందూ దేవుళ్ళు కనుక ఇప్పుడు వచ్చేసి మన హిందూ దేవుళ్ళల్లో మెయిన్ ఆయన వచ్చేసి శివుడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ టెంపుల్ ఉంది, శ్రీకృష్ణుని గోశాల ఉంది. ఈ గోశాలలో కురవన్న పెద్ద ఆయన దగ్గర నేను రావడం నాకు కూడా అదృష్టంగా అనిపిస్తున్నా. చాలా హ్యాపీ. నేను రోడ్డున వెళ్తూ అంటే గతంలో 4 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి రావడం జరిగింది. నైట్ పూట ఇక్కడ మేమంతా కూడా నలుగురం ఉండి వర్క్కి వెళ్తూ ఇక్కడ పెయింట్ డబ్బాలు ఇక్కడ పెట్టుకొని నైట్ నిద్రపోయాము. అది గుర్తొచ్చి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. సూపర్. అయితే భక్తులు ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఇక్కడికి? సోమవారం ఎక్కువ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదాన కార్యక్రమం అట్లా చెప్పు. అన్నదాన కార్యక్రమం సోమవారం ఉంటుందా? ప్రతి సోమవారం భక్తులు బాగా వస్తుంటారు. అది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ప్రతి సోమవారం వస్తూ దేవుని దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ ఉంటారట. చాలా మంచి మహిమ గల దేవుడు. ఇక్కడ అందరూ కూడా వస్తూ ఉంటారు. మనము కూడా మీరు కూడా ఎప్పుడైనా అవకాశం వస్తే కొత్తకోట టు హైదరాబాద్ రూట్లో కొత్తకోట నుంచి 1 కిలోమీటర్ మధ్యలో రోడ్డుకే రైట్ సైడ్లో ఉంది. మీరు కూడా చూడండి, హ్యాపీగా మన దేవుణ్ణి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. మరో టైం మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. రైట్, గుడ్, థ్యాంక్ యూ. తీసుకున్నా ఫోటో కూడా. అవును కదా, ఇది గోశాల. రైట్. శ్రీకృష్ణుడు అదిగో మీకు కనిపిస్తున్నారు కదా, చూడండి గోశాల. అదిగో శ్రీకృష్ణుడు అక్కడ పైకి చూడండి, జూమ్ చేస్తున్నా. అదిగో. ఓకే ఓకే, మరి బాయ్. మళ్ళీ మరో టైం కలుద్దాం. మాది కర్నూలు. ఇటు నేను షాద్నగర్ పోతా అని ఇంక వెళ్తున్నా, కలిసిపోదామని. గోశాల కూడా మన అనంతపురంకి వెళ్ళి ఒక అమ్మగారు వచ్చి ఒక అంతా మొత్తం 3,50,000 పెట్టి గోశాల అంతా చేయించిపోయారు. అనంతపురంలా? అనంతపురంకి. చూడు మరి ఆ దేవునికి మహిమతో వాళ్ళ భక్తులు ఇక్కడికి వచ్చి కట్టిపించిపోయినారు అన్న. వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు దానం వేస్తుంటే తవుడు. అయితే చిన్నది నేను తడకలు కొట్టంలాగా వేసుకుంటే నీ గోశాల నీ ఆవులు ఒకసారి ఫోటో పెట్టిన అని చెప్పి అన్నారు వాళ్ళు. పెడితే నైనా గోశాల బాగలేదు కదా అన్నారు. అయితే ఏం చేయాలమ్మా, ఎవరు సహకరిస్తున్నారు లేరు, ఏదో తడకలు వేసుకొని ఉన్నామ్మా చెప్పండి అంటే నేను చేపిస్తాను ఆయన చెప్పి అన్నారు. ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు చేపించినారు వాళ్ళు? చలికాలం. పోయిన చలికాలంలో. సంవత్సరం అవుతుంది. మొన్న చలికాలం. అంతేనా? మొన్ననేనా? 6 నెలలు. అదేలా 6 నెలలు ఏంటది? అంతే మేము చేపిస్తాం నాయన అని చెప్పి అన్నారు. చేపిస్తే ఇంకా ఒక 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు చేస్తామా, సేవ చేస్తా గోసేవ అన్న. అంటే అక్కడి నుంచి టాపింగ్ మేస్త్రి, ఎల్డింగ్ మేస్త్రి, ఈ పైపులు అంతా వాళ్ళే, అక్కడ వాళ్ళే అంతా అక్కడికి వెళ్ళేది ఇచ్చింది. అక్కడికి వెళ్ళేది ఇచ్చి ఇక్కడనే వారం 10 రోజులు ఇక్కడనే ఉండేసి అంతా తయారు చేసి వెళ్ళిపోయింది. అబ్బా పర్వాలేదబ్బా. అక్కడ వాతిన కరకరాయి ఆవులు మెడలు రుద్దుకుంటే జిల్లాకు రుద్దుకుంటాయిలే. కరకరాయి, దోమతెరలు ఇవన్నీ మొత్తం వాళ్ళే అమ్మవారే చేయించిపోయింది. పార్టీ పర్వాలేదు, సూపర్. మనం భక్తి రూపకంగా చేస్తున్నాం యథార్థంగా. పరమాత్ముడు ఇక్కడ అది 300 కిలోమీటర్లు చూడు మరి ఆయనే రప్పించినాడు. కృష్ణలీల కరెక్ట్. ఆడుండు ఫోటో కొడతా. ఆయన దగ్గర ఉండు. ఆగు.